అందరికీ నమస్తే. మానవ జీవన విధానం అంటే మానవుడు ఏ నమూనా ఈ భూమి మీద జీవించాలంటే విషయం ఏంటంటే, ఒకటి భగవంతుని ప్రేమ కావాలి, రెండవది ఆరోగ్యం కావాలి, మూడవది బుద్ధి కావాలి, నాలుగవది ధనం కావాలి, ఐదవది 10 మందితోటి మంచి మర్యాదగా మనిషి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి మనిషి. ఇవి 5 సూత్రాలు కరెక్ట్గా ఇది మనము వాడుకోవాలి. ఈ 5 వాడుకున్న మనకు జీవితంలో ఆనందమే ఆనందమిగా. అయితే ఆరోగ్యం ఉండి ధనము లేకుండా విలువ లేదు, ధనం ఉండి ఆరోగ్యం ఉండి ధనము లేకుండా విలువ లేదు. ఇవి రెండు, ఆరోగ్యం ఉండి ధనము లేకుండా విలువ లేదు, ధనం ఉండి ఆరోగ్యం లేకుండా విలువ లేదు. ఇవి రెండు ఉంటేనే మనకు విలువ. ఇవి రెండు ఎంత కష్టమో ఇతను కాపాడుకోవాలంటే అంత కష్టం ఉంటుంది. ఆరోగ్యం లేకుండా ధనము లేదు, ఆరోగ్యం ఉండి ధనం లేకుండా విలువ లేదు, ధనం ఉండి ఆరోగ్యం లేకుండా విలువ లేదు. ఈ రెండు విలువలు మనం తెలుసుకోవాల్సిన విషయం. మనం ఈ రెండు విలువలను తెలుసుకుంటే మన జీవితాన్ని గడపడానికి మంచి ఆధారంగా దొరుకుతుంది. అయితే ప్రతి మనిషికి ఆరోగ్యం అనేది అవసరం, ఖచ్చితంగా. ప్రతి మనిషికి ధనము అనేది అవసరం. ఈ రెండు ఉంటేనే కరెక్ట్ పద్ధతి. అయితే ఒక్కటే విషయం, ఇప్పుడు ఇవి రెండు ఉన్ననాడే మనకు కుటుంబం లోపల విలువ, ప్రతి అక్కడ విలువ. మన బిడ్డలతోటి కానీ, కొడుకులతోటి కానీ, ఈ ప్రజలతోటి కానీ, ఈ భూమి మీద ఎక్కడున్నాయి ఈ రెండు ఉంటేనే విలువ. ఇవి రెండు లేవనుకో ఏం జరుగుతుంది? మనకు మంచమే మనవరాళ్ళు, మనువలు, ఇవి రెండు తప్ప ఇంకా ఏమీ మిగిలాయి. ఇవి రెండు ఉన్ననాడే మనవడి దగ్గరికి వస్తాడు, మనవరాల దగ్గరికి వస్తాడు, అందరి దగ్గరికి వస్తాడు. ఇవి రెండు లేవనుకో డబ్బు లేదు, ఆరోగ్యం లేదు. 4 కోళ్ళ మంచం అన్నట్టు మనవరాళ్ళు. ఇక మనవరాళ్ళే మనకు వస్తాయి. మంచమే మనకు మనవరాలు. ఎంత ఇది ఉందో చూడండి. బాగా ఆలోచించి జీవితాన్ని గడపడానికి మంచి ప్రయత్నం చేయండి. మీ అందరికీ నమస్తే.